తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసిన 17 ఏళ్ల విద్యార్థిని జీవ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలకలం రేపింది. ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి పలు కళాశాలలకు తీసుకెళ్లిన టీచర్ మునివేలు లైంగికంగా, మానసికంగా వేధించాడని విద్యార్థిని తల్లి ఆరోపిస్తూ నారాయణవనం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసిన 17 ఏళ్ల విద్యార్థిని జీవ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలకలం రేపింది. ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించి పలు కళాశాలలకు తీసుకెళ్లిన టీచర్ మునివేలు లైంగికంగా, మానసికంగా వేధించాడని విద్యార్థిని తల్లి ఆరోపిస్తూ నారాయణవనం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసిన 17 ఏళ్ల విద్యార్థిని జీవ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలకలం రేపింది. ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించి పలు కళాశాలలకు తీసుకెళ్లిన టీచర్ మునివేలు లైంగికంగా, మానసికంగా వేధించాడని విద్యార్థిని తల్లి ఆరోపిస్తూ నారాయణవనం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. చెప్పండి నారాయణ రెడ్డి. యశోభ, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం బీసీ కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకునింది. ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ యొక్క ఏదైతే సోషల్ టీచర్ మునివేలు ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఆ యొక్క జీవ అనే అమ్మాయికి మాయమాటలు చెప్పి అనేక కళాశాలకు కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది అతనితో పాటు. అయితే సీటు రాకపోవడంతో కూడా ఆ యొక్క విద్యార్థిని కూడా తీవ్ర మనస్తాపానికి గురి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు మొదట భావించారు. అయితే ఆ యొక్క పూర్తిగా ఏదైతే ఆ యొక్క విద్యార్థిని జీవ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించిన మొబైల్ ఫోన్ లో కూడా ఆ యొక్క వాట్సాప్ కాల్స్ కానీ అలాగే కొన్ని మెసేజ్లు కూడా డిలీట్ చేస్తుండడం, ఆ యొక్క ఎవరైతే సోషల్ టీచర్ మునివేలు ఉన్నాడో అతని నుంచి ఆ అమ్మాయికి కూడా కొన్ని వీడియో కాల్స్ కూడా వచ్చినట్లుగా కూడా ఆ యొక్క తల్లిదండ్రులు కూడా గుర్తించారు. దీనిపైన కూడా కొంత అనుమానంతో వారు ఆ యొక్క సత్యవేడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన కుమార్తె కూడా పూర్తిగా వేధింపులకు గురయ్యి కూడా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపైన కూడా ఆ యొక్క ఎవరైతే మునివేలు ఉన్నారో సోషల్ టీచరు అతను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా గ్రామంలో విషాద ఛాయలు నెమ్ముకున్నాయి. ఎవరైతే అన్ని కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి తన బిడ్డకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని చెప్పి కూడా ఆ యొక్క విద్యార్థిని తల్లిదండ్రులు కూడా బోరున విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభ. థాంక్యూ నారాయణ రెడ్డి.